శివకామేశ్వరి గారు నమస్కారం అండి. నమస్కారం శ్రీలక్ష్మి గారు. శివకామేశ్వరి గారు, చెప్పండి. పౌర్ణమి వస్తుందండి, గురు పౌర్ణమి వస్తుంది. అవునండి. గురు పౌర్ణమి విశేషాలు, గురు పౌర్ణమి రోజు ఏమి చేయాలి, గురువుని ఎలా సత్కరించాలి అన్నది వివరిస్తారా? తప్పకుండా తెలియజేస్తానండి. చాలా చాలా మంచి ప్రశ్న అడిగారు. ఆ గురువు అనే శబ్దం వినగానే ఒకలాంటి ఆనందం కలుగుతూ ఉంటుంది. తెలుగు క్యాపిటల్ భక్తి టీవీ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా నా ఆశీస్సులు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. గురువు అనే శబ్దానికి అర్థము గు అంటే చీకటిని, రు అంటే పారద్రోలేవాడు అని అర్థం. గు అంటే చీకటి, రు అంటే పారద్రోలేవాడు. అంటే పారద్రోలుతాం అంటే చీకటిని ఎవరైతే బయటికి తీసుకొచ్చే వారు గురువు. అంతే. ఇప్పుడు చూడండి, అంధకారంలో ఉన్న వాళ్ళని వెలుగులోకి తీసుకొచ్చే వారు గురువు. మనకి తొలి గురువు ఎవరు? అమ్మ. అమ్మని మించిన గురువు లేరు కదా. ఎందుకంటే దేవో భవ, ఆ నడవడం నేర్పిస్తుంది. అదే అమ్మ గురువు కాలేదనుకోండి, మనకి నడక ఎలా వస్తుంది? అన్నం తినడం ఎలా వస్తుంది? నిద్రపోవడం, సమయపాలన ఎలా వస్తుంది? ముందు ఆ తర్వాత ప్రతి ఒక్కరిని గౌరవించడం ఎలా వస్తుంది? ఇదంతా కూడా అమ్మ తొలి గురువు కాబట్టి సభ్యతా సంస్కారం నేర్పేది అమ్మే గురువు కదా ముందు. ఇక ఆ తర్వాత అక్షరాభ్యాసం అయిన తర్వాత గురువు వాళ్ళు చెప్తూ ఉంటారు, మనకి వాళ్ళు దిద్దిస్తూ ఉంటారు, ఒక అక్షర జ్ఞానాన్ని ఇస్తూ ఉంటారు టీచర్లు. ఈ సబ్జెక్ట్ అని పెరిగే కొద్దీ పెరుగుతాయి కదండి. ఎల్కేజీ యూకేజీల్లో వాళ్ళు రాస్తారు, 5వ క్లాస్కి వచ్చేసరికి పాఠాలు రాస్తారు, 7వ క్లాస్ వచ్చేసరికి వ్యాసాలు రాస్తారు. అంటే చూడండి ఎలా పరిణితి చెందుతున్నారో ఒక గురువు ద్వారా. ఇక్కడ మనం ఆధ్యాత్మికంగా మాట్లాడుకుంటే, ఆధ్యాత్మికంగా ఎందుకు గురువు వద్దు? ఒక్కసారి ఆలోచించండి. ఇప్పుడే కదా అక్షర జ్ఞానం ఎలా అయితే మనకి నేర్పిన గురువులు ఉన్నారో, ఒక సబ్జెక్ట్ మీద, ఒక సైన్స్ సబ్జెక్ట్ ఉంది, దానికి ప్రత్యేకించి ఒక గురువు ఉండాలిగా. మనకి 300 కోట్ల మంది దేవతలు ఉన్నారు కదా, 300 కోట్ల మంది దేవతలను చెప్పడానికి ఒక గురువు వద్దండి? తప్పకుండా కావాలి. ఒక మార్గదర్శి కావాలి. ప్రతి విషయంలోనూ మనకి మార్గదర్శి ఎంత అవసరం. ఎందుకంటే చిన్న సమస్యను కూడా మన ఇంట్లో వాళ్ళం అందరం కూర్చుని డిస్కస్ చేసుకుని కానీ ఆ పనిని చేయం. మరి ఆధ్యాత్మికత దగ్గరికి వచ్చేసరికి గురువుని సంప్రదించకుండా ఎవరికి తోచింది వాళ్ళు చేసేస్తూ ఉంటాం. అది మన సాంప్రదాయం కాదు కదా. ఎందుకంటే పూర్వం నుంచి మన విద్యా వ్యవస్థ ఎలాగా గురుకులంలోనే ఉంది కదా. ఇప్పుడు భారతం దగ్గర నుంచి చూసుకోండి, వాళ్ళు మహారాజు పుత్రులు, పాండవుల పుత్రులైనా, కౌరవులు 100 మంది అయినా 105 మంది వాళ్ళు ఏం చేశారు? ద్రోణాచార్యుడి దగ్గర శిష్యరకం చేశారా లేదా? ఎన్ని విద్యలు నేర్చుకున్నారు? మన అందరికీ యుద్ధం ఉంది కాబట్టి విలువిద్య, గదా యుద్ధం ఇవే అనుకుంటున్నాం కాదు. వాళ్ళందరూ కూడా బ్రహ్మజ్ఞానాలనే చెప్పాలి. ఎందుకంటే ప్రతి విషయం మీద వాళ్ళకు ఉంటుంది, గురువు ద్వారా ఉంటుంది, నేర్పుతూ ఉంటారు. అంటే విలువిద్యలే కాకుండా జ్ఞానాన్ని, రాజనీతి కావాలి కదా. రాజనీతి కావాలి కదా. ఇప్పుడు ఏ సమస్యకి ఏ పరిష్కారం కావాలి, ఎవరికి ఎలా దండన వేయాలి, నువ్వు దీన్ని సుభిక్షంగా ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అనే ఒక రాజనీతి కావాలి కదా. పరిపాలనా బాధ్యత కూడా ఉండాలి కదా. ఒక వ్యవస్థ ఉంటుంది, ఆ వ్యవస్థను నడపాలన్నా దాని నడిపే సూత్రాలు కావాలి కదండి. ఇప్పుడు ఎలాగ తీసుకెళ్ళాలి ముందుకి అంటే జ్ఞానం కావాలి కదా. ముందు జ్ఞాన సంపద అమోఘం. ఇప్పుడు ధర్మరాజు దగ్గర ఉన్నది జ్ఞానము, దుర్యోధనుడి దగ్గర ఉన్నది అహంకారము. అవునా కాదా? కృష్ణం వందే జగద్గురు. ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటి తెలుసా అండి? కృష్ణం వందే జగద్గురు. ఆ కృష్ణుడు అనే గురువుని ఏం చెప్తే అది ఫాలో అయ్యారు కాబట్టి విజయం సాధించారు. ఇక్కడ గురువుని పక్కకు పెట్టేశారు కాబట్టి ద్రోణాచార్యుడు చెప్పండి. కృష్ణుడు అనే గురువు ద్వారా, ఎందుకంటే లోకాలకే గురువు ఆయన. గురువు ఏది చెబితే అది విన్నారు కాబట్టే విజయాన్ని సాధించారు పాండవులు. గురువుని పక్కకు పెట్టేశారు కాబట్టే. ఎందుకంటే చూడండి, ఆఖరిలో కూడా అర్జునుడు, దుర్యోధనుడు కృష్ణుడి దగ్గరికి వెళ్ళినప్పుడు దుర్యోధనుడు నారాయణ సేనని ఎంచుకుంటాడు. అర్జునుడు ఏం చేశాడు? గురువునే ఎంచుకున్నాడు. గురువు ఉంటే అన్నీ ఉన్నట్టే కదండి. ఎక్కడ నిన్ను ఎలా నడపాలి, నువ్వు ఏ సమయంలో నీకు తప్పటడుగు వేయకుండా ముందుకు తీసుకెళ్ళాలి అనే దాని మీద గురువు ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటారు. ఎందుకంటే ఒక తల్లిలాగా, తండ్రిలాగా నువ్వు తప్పు చేయకుండా కాపాడేది తల్లిదండ్రుల తర్వాత గురువే. ఇది భౌతికంగా మనకి ఎంత అవసరమో ఆధ్యాత్మికంగా కూడా ప్రతి ఒక్కరికి గురువు అవసరం ఉందండి. ప్రతి ఒక్కరికి గురు అవసరం ఉంది కాబట్టే
మనది గురు పరంపర. మన భారతీయ విద్యా వ్యవస్థ అంతా కూడా గురు పరంపర. తోటకాచార్యుల దగ్గర నుంచి తీసుకుంటే శంకరాచార్యులు, ఆయన శిష్యులు 4, హస్తామలకుడు, తోటకాచార్యులు, అలా తీసుకుంటే తర్వాత గోవింద భగవత్పాదులు, తర్వాత శంకరాచార్యులు. ఇట్లా వాళ్ళ పరంపర తీసుకున్నా శంకరాచార్యుల దగ్గరికి వచ్చేసరికి ముందు గురువులే. ఇప్పుడు చతురామ్నాయ పీఠాల దగ్గరకు వచ్చేసరికి శంకరాచార్యుల దగ్గర నుంచి వీరి దాకా, ఇప్పుడు విశేఖరానంద భారతీ స్వామి వారి దాకా వచ్చింది కూడా గురు పరంపరే. అంటే గురు పరంపరలోనే ఏదైనా జరగాలి. ఇప్పుడు శృంగేరి పీఠం ఉందండి, ఒక గురు పరంపరలో వెళుతోంది. ఆయన శాసనం కదా, మన పూజా విధి విధానాలు ఏం చేయాలి ఏం చేయకూడదు అనేది శాసనం. ఎక్కడైనా చూడండి, తిథి లోపం వస్తే శృంగేరి పీఠం నుంచి ఏది వస్తే అది ఆమోదం ఆధ్యాత్మికంగా. అంటే ఇక్కడ ఏంటి, గురు పరంపర నుంచి ఏది వస్తే అదే ఫైనల్, అదే ఆదేశం. ఇక్కడ ఇంకోటండి, ఇప్పుడు భారతదేశం నలుపక్కల ఇన్ని దేశాల్లో ఇంత యుద్ధం జరుగుతున్నా భారతదేశం మీద ఎంత మూకమ్మడిగా పడిపోతున్న శత్రువులు చతురామ్నాయ పీఠాలు ఉన్నాయి మనకి. 4 పక్కల ఉన్నాయి కదా, ఉత్తరము దక్షిణము, తర్వాత తూర్పు పడమర, 4 దిక్కుల్లో ఉన్నాయి కదా. 4 దిక్కుల్లో చతురామ్నాయ పీఠాల్లో ఉన్నది ఎవరు? గురువులు. ఈ గురువులు వాళ్ళ యొక్క సాంప్రదాయాన్ని ఖచ్చితంగా పాటించబట్టే ఏమవుతుంది, ఒక రక్షణ కవచం ఏర్పాటు అవుతుందా లేదా? మన భారతదేశం మొత్తానికి ఒక రక్షణ కవచం అందుకని గురు వ్యవస్థ అంటే అలా ఉంటుందండి. గురు వ్యవస్థను ఎప్పుడూ మనం తేలిక చేసి మాట్లాడడం కానీ, గురువు వద్దనుకోవడం కానీ చాలా తప్పు. గురువు లేని విద్య గుడ్డి విద్య. నువ్వు గుడ్డిగా ఏం చేస్తే గుడ్డిగా కళ్ళు మూసుకున్నారండి. ఎంతవరకు చదువుతారు? ఇలా చదువుతున్నాను ఏంటి, ఏదో చదువుతున్నాను, సర్వతంత్ర రూప మనోన్మని, లేకపోతే పదద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహ. ఇప్పుడు గురువు ఉంటే నీకు దానికి అర్థం చెప్తాడు. గురువే లేనప్పుడు పదద్వయాలంటే ఏమున్నాయి, పరాకృతాలంటే ఏమున్నాయి, సరోరుహాలంటే ఏమున్నాయి? ఇప్పుడు గురువు ఉన్నాడు అనుకోండి, నీకు చదువుతున్నప్పుడు ఏదో చిన్న అనుమానం వచ్చింది, వెంటనే ఆ గురువు దగ్గరికి వెళ్తాను, నివృత్తి చేసుకుంటాం. భౌతికంగా ఏం చేస్తావు, సబ్జెక్ట్లో డౌట్ వస్తే వెంటనే టీచర్ దగ్గరికి వెళ్తే ఏం చేస్తారు, నీకు రెక్టిఫై చేస్తారు ఆ డౌట్ని. ఏమవుతుంది, సబ్జెక్ట్ పాస్ అవుతావా లేదా? పాస్ అవుతా. మరి ఆ సబ్జెక్ట్లో పాస్ అవుతున్నప్పుడు ఈ సబ్జెక్ట్లో కూడా పాస్ అవ్వాలని ఉండాలా వద్దా? తప్పకుండా. దీనికి ఉదాహరణ నేను చెప్తానండి, కొంచెము శ్రద్ధగా వినండి అమ్మా. ఇది మేము ఏదో టైం పాస్కో ఇలా కూర్చుని మాట్లాడుకోవడానికో కాదండి. ప్రతి ఒక్కరికి కూడా మీడియా ద్వారా, మాధ్యమాల ద్వారా అందరికీ తెలియాలి. అన్ని రహస్యాలు కొంత తెలుసుకునే అవకాశం లేదు. మొన్నటి దాకా ఇంత మాధ్యమం ఎక్కడుందండి? లేదు, గోప్యంగానే ఉండిపోయింది కదండి. తెలుసుకునే అవకాశం వచ్చినప్పుడు వినడానికి ప్రయత్నం చేయండి. వినడానికి కూడా కష్టంగా ఉంటే ఇంక మనల్ని దాన్ని ఏమంటారు తెలుసా అండి? కలిమాయ అంటారు. కలిమాయ మంచివి చెవికి వేయదు. మాయలోంచి పుట్టాం కదా మనం, అమ్మ యొక్క మాయలోంచి పుట్టాం, కలిమాయలో పడుతూ ఉంటాం. అంటే ఇవి వినాలన్నా కూడా అదృష్టం, యోగ్యత ఉండాలి. దాని ఎందుకంటే విన్నది వదిలేకుండా పాటించే యోగ్యత ఉండాలి. అది ఇంకా ఇంపార్టెంట్. మన చెవుల దాకా చేరడం ఎంత అదృష్టమో, చెవు నుంచి మనసు దాకా చేరడం ఇంకా అదృష్టం. ఆ మనసు నుంచి చేరింది పాటించడం ఇంకా అదృష్టం. దీన్నే త్రికరణాలు అంటారు. అంతే కదా, వాక్కు, మనస్సు, వాక్కు, కర్మ, త్రికరణాలు శుద్ధి అవుతాయి కదా. మరి ఇక్కడ అదే చూడండి, చిన్న ఉదాహరణ చెప్తాను. దీపం ఉండగానే ఇల్లు చెక్క పెట్టుకోవాలి. అవునండి, ఈ గురువు విషయంలో ఇది ఖచ్చితంగా వస్తుందండి. లైట్ లేదు, ఏమన్నా రాయగలమా? రాయలేము. వెలుగుతుండగానే పనులన్నీ చేసుకుంటాము, బట్టలు సర్దుకుంటాము, వంట చేసుకుంటాము. ఒక్క నిమిషం కరెంటు పోయినా, దీపం ఆరిపోయినా విలువిల్లు ఆడిపోతాం. మరి ఈ ఇల్లుకి, ఈ ఇంటికి దీపం తల దగ్గర పెట్టేసిన తర్వాత నువ్వేం చేస్తావండి? ఇప్పుడు చనిపోయిన వాళ్ళని పడుకోబెట్టి ఏం చేస్తారు? తల దగ్గర దీపం పెడతారు. మరి నీలో దీపం ఎగిరిపోయినట్టే కదా. దీపం ఉండగానే ఇల్లు చెక్క పెట్టుకోవాలంటే దీనికోసం అండి, ఇంటి కోసం కాదు చెప్తా. నీలో ఎప్పుడైతే ఈ చైతన్యం అనే దీపం ఉంటుందో అప్పుడే నువ్వు గురువుని ఆశ్రయించాలి, ఈ ఇల్లు చెక్క పెట్టుకోవాలి.
అందుకనే శంకరాచార్యుల వారు భజగోవిందంలో చెప్పారు, ఈ దీపం ఉండగానే ఇల్లు చెక్క పెట్టుకోవడం అనే సామెతలు ఊరికే రాలేదండి, ఇందుకోసమే వచ్చాయి. దీపం ఉండగానే ఇల్లు చెక్క పెట్టుకోవడం అంటే సోఫాలు దులుపుకోవడం, బట్టలు సర్దుకోవడం కాదు. ఒక గురువుని ఆశ్రయించాలి. ఆ దీపం మన తలదాకా వచ్చేదాకా ఆగకుండా ముందు దీన్ని, ఎందుకంటే దేహో దేవాలయ ప్రోక్త జీవో దేవో సనాతన. నీ దేహమే కదా ముందు దేవాలయం. ఈ దేహం ఉన్నంత వరకే నువ్వు ఏదైనా చేయగలవు, ఇలా మాట్లాడగలవు. ఈ దేహం ఆరిపోయి దీపం తల దగ్గర పెట్టాక నేనేం మాట్లాడతాను? ఏమీ మాట్లాడలేదు. అప్పటిదాకా మన బంధువులు అమ్మమ్మ అంటారు, అమ్మ అంటారు, భార్య అంటారు. అక్కడ దాకా వచ్చిన తర్వాత బయట పడుకోబెట్టేయండి అంటారు. అవునా? పిహెచ్డి అవనండి, ఐఐటి అవనండి, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అవనండి, ఎవరేమనండి బయట పడుకోబెట్టేయండి అంటారు. కానీ ఆ శవాన్ని కూడా బయట పడుకోబెట్టిన తర్వాత హక్కును చేర్చుకునేవాడు ఒక్క శివుడు మాత్రమే. యథార్థం అండి. అందుకే శివాయ గురవే నమః. ఆ జ్ఞానం కలగాలి అంటే గురువుని సంప్రదించాలి కదా. జ్ఞానం కదా మనిషి పుట్టింది ఎందుకండి? జ్ఞానం సంపార్జన కోసము. అంతేగాని ఈర్ష, అసూయ, ద్వేషాలతోటి ఎంతకు ముందుకెళ్తామండి? వెళ్ళాం, అక్కడే ఉండిపోతాం. ఈ తాపత్రయాల్లోనే పడిపోతాం. ఇవన్నీ ఏముంటాయండి? నన్ను అంటూ ఉంటారు, మీలాంటి పెద్దవాళ్ళు అయితే దీనికి పెద్ద చిన్న ఏముందండి? కాస్త కావాల్సింది జ్ఞానము, నువ్వు కష్టపడాలనే తపన, అంతే కదా. ఇంత ఆలోచన రావాలి అంటే ఏం చేయాలి? ఇంక 50 ఏళ్ళ వయసు వచ్చినా గురువులు వద్దు మనకి. గురువుని సంప్రదించడం ఒక సాంప్రదాయం వద్దు. 300 కోట్ల మంది దేవతలు ఉన్నారు. అసలు ఆ దేవతలు ఎవరు, ఎందుకు వచ్చారు, ఒక దేవతను ఇన్ని రకాలుగా ఎందుకు ఆరాధన చేస్తున్నాము, అవన్నీ చెప్పేవాడెవరు, ఒక తత్వాన్ని బోధించేవాడెవరు? గురువు. మన జీవితంలో గురువు అనే శబ్దాన్ని విడనాడినవాడు నాకు తెలిసి నరకానికే వెళ్తాడండి. ఎందుకంటే గురువు లేకుండా ఏది సాధ్యం కాదు. తల్లితో మొదలుపెట్టి స్కూల్లో చదువు మొదలుపెట్టి నీ పిల్లలకి నువ్వు నేర్పుతున్నావు, నువ్వు తల్లిగా ఒక గురువు. కానీ ఆధ్యాత్మికంగా ఒక జ్ఞానానికి గురువుని సంపాదించుకోలేని స్థితిలో మనం ఉన్నప్పుడు ఎక్కడో లేదు, నరకం ఇక్కడే ఉంది. స్వర్గం కావాలి అంటే గురువుని సంపాదించుకోండి, గురుసేవ చేయండి. గురుసేవ చేయడం అంటే కాళ్ళు పట్టడమును మంచినీళ్ళు ఇవ్వడం కాదు. గురుసేవ అంటే గురుసేవలోకి వచ్చాక తెలుస్తుంది. గురువు యొక్క గొప్పతనం జ్ఞాన సముపార్జనలో తెలుస్తుందండి. ఈ జ్ఞాన సముపార్జనలో ఉన్న వాళ్ళకి బయట వాళ్ళు అనుకుంటారు వీళ్ళు ఏమిటో ఇలా ఉంటారని. కాదు, వాళ్ళు గురువు దగ్గర ఉన్నారు కాబట్టి, జ్ఞానం వైపు అడుగులేశారు కాబట్టి వాళ్ళకి జ్ఞానమే తెలుసు, అజ్ఞానం గురించి తెలియదు. అందుకని దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోండి. తల దగ్గర దీపం వచ్చేదాకా ఆగకుండా ఒక గురువుని సంప్రదించి అసలు ఆధ్యాత్మికత అంటే ఏంటి, పూజ అంటే ఏంటి, ఎందుకు ఇవన్నీ వచ్చాయి, ఎందుకు మనం గుడికి వెళ్తున్నాం, ఎందుకు ఈ స్తోత్రాలు చదువుతున్నాం, ఎందుకు ఈ పారాయణలు చేస్తున్నాం, ఇవన్నీ ఆధ్యాత్మికంగా మనకి. ఎందుకంటే మనం ఇప్పుడు September 5th కాదు కదా మనం చేసుకుంటున్నది, వ్యాస పౌర్ణిమ. గురు పౌర్ణిమ వచ్చేసరికి ఒక ప్రాణమున్న గురువుని ఎందుకు ఆశ్రయించలేకపోతున్నాము? భగవంతుడితో మన కళ్ళ ఎదురుగుండా కనపడే దైవంతో సమానం. ఎందుకంటే గురుతత్వం అనేది ఎప్పుడు జ్ఞాన ప్రవాహం అండి. చూడండి, నేను ఇప్పుడే చెప్పాను గురు పరంపరని ఒకళ్ళ నుంచి ఒకరికి ఆ జ్ఞానం ఎలాగ నదిలా ప్రవహిస్తూనే ఉంటుంది, ఎక్కడ ఆగిపోదు. ఇది ఆ నీళ్లు తాగడానికి మనం అక్కడికి వెళ్ళాలి కదా. ఆ ప్రవాహంలో కొంత తీర్థం మనం పుచ్చుకోవాలి అంటే ఆ ప్రవాహం దగ్గరికి మనం వెళ్ళాలి కదండి. సాక్షాత్ శివుడే శంకరాచార్య రూపేణ గురువుగా మనకు వచ్చారు. అందుకే అందరూ శివాయ గురవే నమః అంటున్నాం. మళ్ళీ ఏం చెప్తాము? పరంపరలో గురువులు. పిల్లలకి ఏం చెప్తాము? గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురువే బ్రహ్మ అంటున్నాం, గురువే విష్ణు అంటున్నాం, గురువే శివుడు అని పిల్లలకి చెప్తాం. మనం పాటించకపోతే ఎలా? గురువే బ్రహ్మతో సమానం అని చెప్తున్నాం, గురువే విష్ణు అంటున్నాం, గురువే శివుడు అంటున్నాం. మనం ఎందుకు ఆ గురు శబ్దాన్ని అంగీకరించలేకపోతున్నాం? ఇక్కడే మనిషి జ్ఞానం వైపు అడుగు లేకుండా వెనక్కి వెళ్ళిపోతుంది. ఇక్కడ ఎందుకు అంటే ఆ గురువు అనే శబ్దాన్ని యాక్సెప్ట్ చేయరు. ఇక మనకి ఈ వయసులో ఏంటి, వాళ్ళు చెప్తే మనం వినేదేంటి? ఏ వయసుకైనా ఎప్పుడైనా ప్రతి వ్యక్తి నిత్య విద్యార్థిలాగే ఉండాలి. ఎందుకంటేనండి మనకి మంత్రపుష్పం చదువుకుంటాం. అవునండి. అందులో ఏం చెప్తారు? నీవార శోకవర్తన్మే పీతాభా ఆ సత్యనోపమా తస్యా ఆ శిఖాయా మధ్యే పరమాత్మా వ్యవస్థిత. అంటే నీవారములంటే సూదిలాగా సన్నగా ఉంటుందట.
సూదిలాగా సన్నగా నీవార శోక వర్తన్వే. ఆ నీవార ముళ్ళు ఎంత ఉందో ఆ సన్నగా దాని చివర అంటే సూది మొన ఎంత ఉందో ఇంత ఉన్నట్టండి పరమాత్మ. అంటే ఎంత సూక్ష్మం, అణువు కన్నా సూక్ష్మంగా ఉన్నాడు. మరి ఈ సూక్ష్మంగా ఉన్న భగవంతుణ్ణి పట్టుకోవాలంటే నువ్వు ఎంత సూక్ష్మంగా ఆలోచించాలి, నువ్వెంత సూక్ష్మంగా తయారవ్వాలి. భౌతికపరమైన కోరికలు తీర్చుకోవాలి. అది తీర్చుకుంటూ ఎందుకండి, అవి తీర్చుకుంటూ ఆ సమస్యల నుంచి బయటపడుతూ నిన్ను నువ్వు ధర్మ మార్గంలో పెట్టుకోవాలి. నిన్ను నువ్వు భగవంతుడికి దగ్గర చేసుకుంటూ ఉండాలి. మనం పుట్టింది జీవాత్మ పరమాత్మలో లీనమవ్వడానికి. వస్తుంటాయి, సంసారం అనే బంధనంలో ఉన్నాం కాబట్టి వస్తుంటాయి, అన్నీ వస్తాయి. అవి దాటుకుంటూ ఆ గురువుని చేరగలగాలి. గురువు యొక్క గొప్పతనాన్ని మీ అందరికీ తెలియచేయాలని కొంచెం గట్టిగా చెప్పడం జరిగింది. తెలుసుకోండి అమ్మా. ఎందుకంటే పూర్వము ప్రతి ఇంటికి ఒక గురువు ఉండేవారు. కులదేవతల్ని గురువుల్ని పక్కకు పెట్టేస్తున్నారు. ఇంటికి ప్రధానమైనది ముందు గురువు, తర్వాత కులదేవత. ఇవి రెండు తర్వాతే ఏ దేవతలైనా. ఇప్పుడు నేను అమ్మవారిని ఉపాసన చేస్తున్నా, మా ఇంటి కులదైవం కామేశ్వరో వెంకటేశ్వరుడు అనుకోండి, ముందు వాళ్ళకి చేశాకే నేను ఇది చెయ్యాలి. అందుకని గురువు యొక్క గొప్పతనాన్ని, కులదేవత యొక్క గొప్పతనాన్ని అందరూ తెలుసుకోండి. మరి యొక్క మంచి విషయంతో మీ ముందుకు వస్తాను. శ్రీమాత్రే నమః. స్వస్తి.